సినీ రంగాన్ని, రాజకీయ రంగాన్ని ఏలిన యుగ పురుషుడు ఎన్టీఆర్ అని, ఆయన ఆశయాలను బ్రతికించడమే తన జీవిత ధ్యేయమని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. శాటిలైట్ సిటీ గ్రామంలో గ్రామ పార్టీ అధ్యక్షులు నిచ్చెనకొల్ల సత్తిబాబు, నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షులు ఎంఎస్ఆర్ శ్రీను మరియు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే గోరంట్ల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ తెలుగువాడి ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని, పేదవాడికి పట్టెడన్నం పెట్టాలని అప్పట్లో కేవలం 2 రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని ప్రారంభించారని, ముఖ్యంగా మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించడంతో పాటు మహిళల రిజర్వేషన్ని మొట్టమొదటిగా ప్రవేశపెట్టిన వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే నినాదంతో పేద ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలను భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో అమలు చేసిన ఘనత ఎన్టీఆర్దని అన్నారు. ఎన్టీఆర్ లాంటి మహోన్నత వ్యక్తితో తన జీవిత ప్రయాణం తన పూర్వజన్మ అదృష్టమని, ఆయన నేర్పిన బాటలో నడుస్తూ రాజకీయాల్లో ముందుకు సాగుతున్నానని తెలిపారు. అనంతరం గ్రామ కమిటీ వారు ఏర్పాటు చేసిన చీరలను, దుప్పట్లను 400 మంది పేద ప్రజలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్, రూరల్ మండల తెదేపా అధ్యక్షులు మచ్చేటి ప్రసాద్, రాష్ట్ర తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి, ఏఎంసీ వైస్ చైర్మన్ బోడపాటి గోపి, వాసిరెడ్డి బాబీ, మట్టా శ్రీను, భైరెత్తి సరోజినీదేవి, చౌడాడ లాజర్, విద్యాలయ కమిటీ చైర్మన్ గెద్దాడ వెంకటకృష్ణ, పాలపర్తి రత్నం, తనబుద్ధి సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆరోగ్యం బాగు చేయడం కోసం ఎన్టీఆర్ వైద్య విద్యాలయాన్ని ప్రారంభించిన రామారావు గారు. తెలుగు భాషకి, తెలుగు జాతికి, సంస్కృతికి వైమంతం అవడం కోసం తెలుగు విశ్వవిద్యాలయాన్ని పెట్టింది రామారావు గారు. మాండలిక వ్యవస్థ పెట్టి కొత్త గ్రోత్ సెంటర్లు వచ్చి గ్రామాలు అభివృద్ధి చెందే కార్యక్రమాన్ని అమలు చేసిన వారు. ప్రజల వద్దకు పాలన, ప్రజల దగ్గరికే వెళ్లేలాగా కార్యక్రమాలు చేసిన వారు. వ్యవసాయ రంగ రైతుల కోసం భూమి శిస్తు రద్దు చేశారు. గ్రామాల్లో రాజకీయ వ్యవస్థని పటిష్టం చేయడం కోసం ఎవరైతే కారణాలు మూసుకున్న వ్యవస్థను రద్దు చేసి ప్రజలకు రక్షణ కల్పించిన వారు రామారావు గారు. అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేడు. ఒక నటుడుగా తెలుసు మనందరికీ, ఇవాళ కొత్త తరానికి తెలియదు. నటుడుగా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా అత్యున్నత పాత్రలు పోషించిన వ్యక్తి. ఆ రోజుల్లోనే మీకు పెద్దవాళ్ళకి తెలుస్తుంది, కట్నం కట్నం కట్నం. ఇప్పటికీ అడుగుతూ ఉంటారు కొంతమంది, వరకట్నం ఏంటి, ఇద్దరు ఇష్టపడి చేయాలి కానీ కట్నం ఇస్తారా, ఎంత ఇస్తారు, ఏమిస్తారు, సమాన ఆస్తిలో సమానం వాటా ఇచ్చేటప్పుడు ఏంటి. అందుకని ఆ రోజుల్లోనే వరకట్న నిషేధం కోసం వరకట్న అనే సినిమా తీసి ప్రజలను చైతన్యం చేశారు రామారావు గారు. ఒక కృష్ణుడిగా, రాముడుగా, ఆపోజిట్ డైరెక్షన్లో రావణాసురుడుగా, దుర్యోధనుడుగా అనేక పాత్రలు వేసి ఇళ్లలో దేవుడిగా కొలవబడ్డాడు రామారావు గారు. జానపద, పౌరాణిక, సాంఘిక చలనచిత్రాలు అత్యున్నత పాత్రలు పోషించిన వ్యక్తి. అలాంటి మహానటుడు భారతదేశంలో పుట్టలేదు నభూతో నభవిష్యత్. తెలుగు వారి ఆత్మగౌరవ నినాదంతో తెలుగుదేశం పార్టీని ప్రారంభించి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంస్కరణలు తెచ్చి ప్రజలకి, ప్రభుత్వాన్ని చేరువగా తెచ్చి, అప్పటిదాకా నాయకులు వచ్చేవాళ్ళు కాదు ప్రజల దగ్గర. రామారావు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాతే ఎమ్మెల్యేలని, ఎంపీలని ప్రజల దగ్గరే పంపించారు. నెల వెళ్తారా లేదా, కలుస్తారా లేదా, ప్రజల సమస్యలు తెలుసుకుంటారా లేదనే విధానంలో తెలుగు గంగ లాంటి ప్రాజెక్టును ప్రారంభించిన వ్యక్తి, నీటిపారుదల రంగంలో సమూల మార్పులు తెచ్చిన వ్యక్తి, క్రాంతిపథం పనులు ప్రారంభించిన వ్యక్తి, పిల్లల కోసం రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టిన వ్యక్తి. దాని ద్వారా విద్యలో ఉన్నత వర్గాల్లాగానే పేదవారు కూడా బాగా చదువుకునే అవకాశాలు కల్పించిన వ్యక్తి రామారావు గారు. అలాంటి మహా వ్యక్తి మన మధ్య లేకపోయినా ఆయన ఆశయం ఉంది. మా పోటీ వాళ్ళకి అవకాశం ఇచ్చారు. యువకులు ఆ రోజున, ఈ రోజున జుట్టు ఊడిపోవచ్చు, ఆ రోజున జుట్టు చక్కగా ఉండేది, చక్కగా ఉండేవాడు కుర్రాళ్ళం హీరోలాగా. చేసేటప్పుడు మేము ప్రచారంగా మీ గ్రామాలకు వచ్చినప్పుడు, ఈ శాంటర్ సిటీకి వచ్చేటప్పుడు మేము ఒకటే చెప్పాం, ఇక్కడ రోడ్లు లేవు. చౌదరి గారు శాటిలైట్ రాజమండ్రి రోడ్లకు వచ్చేటప్పటికి ఇక్కడ రోడ్లు లేవు, ఒక డ్రైవర్ లేవు. శాటిలైట్ సిటీ అంటే భయపడే రోజులు, బ్రెయిన్ బ్యాచ్లు అయి ఉంటాయని చెప్పేసి చాలా మంది భయపడేవారు. అలాంటి శాటిలైట్ సిటీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు రాక ముందు శాటిలైట్ సిటీ, బుచ్చయ్య చౌదరి గారు వచ్చిన తర్వాత శాటిలైట్ సిటీగా ఈ రోజు శాటిలైట్
పెట్టడం కారణంగానే నేను మరి 29వ వార్డులో 2 సార్లు కార్పొరేటర్ గా గెలిచానంటే నేనే కాదు, ఏ రాజకీయ పార్టీలో మహిళకైనా ఈ రోజు రిజర్వేషన్ పరంగా ఆ మహానుభావుడు ఏదైతే సంస్కరణలు తీసుకొచ్చారో దాని కారణంగానే ఈ జడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, కౌన్సిలర్లు కానీ, కార్పొరేటర్లు కానీ ఇంతమంది మహిళలకి అవకాశం కల్పించిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన సినీ రంగాన్ని ఒక వెలిగించడమే కాకుండా రాజకీయంలోకి వచ్చిన తర్వాత 40 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలనలో ఏమీ చెయ్యలేని పనులన్నీ కూడా ఆయన వచ్చి రావడంతోనే కూడు గూడు గుడ్డ అనే నినాదంతో వచ్చి పక్కా గృహ నిర్మాణం ఏర్పాటు చేసి అందరికీ కూడా కడుపు నిండా అన్నం తినాలనే ఆలోచనతో 2 రూపాయలు కిలో బియ్యం పెట్టారు. అంతకు ముందు మాకు తెలుసు అక్టోబర్ నవంబర్ నెల వచ్చేసరికి ఈ బడుగు బలహీన వర్గాలు, పేద వర్గాలు అందరికీ కూడా ఒక పూట తింటే ఒక పూటకి తిండి ఉండేది కాదు. మా పల్లెటూరులో పొలాల మీద కుప్పలు నలుపుకొని పనులు కూడా పట్టుకెళ్ళి దొంగతనాలు కూడా చేసేవారు. అలాగే ఆయన ఎప్పుడైతే 2 రూపాయలకి కిలో బియ్యం ఇవ్వడం మొదలుపెట్టాడో ఆహార భద్రత ఇక ఎవరు దొంగతనాలు కూడా లేవు, అందరూ కడుపు నిండా అన్నం తినడం మొదలుపెట్టారు.